నేను డాక్టర్ సౌజన్య అండి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, రాఘవి హాస్పిటల్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఎర్లీ మెనార్కీ. మెనార్కీ అంటే ఫస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అనమాట. సో యూజువల్గా మనకి అది ఫస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అనేది మదర్స్ అండ్ గ్రాండ్ మదర్స్ వాళ్ళ టైంలో, అంటే వాళ్ళ ఏజ్ అప్పుడు ఎలా ఉండింది, ఏ ఏజ్లో మెచ్యూర్ అయ్యారో అది జెనెటికల్గా క్యారీ ఆన్ అవుతుంది యూజువల్గా. బట్ ఇప్పుడున్న సినారియోస్లో మనకి ఎర్లీ ఏజ్లోనే ఫస్ట్ పీరియడ్ రావడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇలాగా అంటే వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. ముందు తరాల్లో ఎలా ఉండేదంటే 15-16 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు. నెమ్మదిగా అది 14 ఇయర్స్, 13 ఇయర్స్, 12 ఇయర్స్, 11 ఇయర్స్, 10 ఇయర్స్కి వచ్చింది. ఇప్పుడు 9-8 ఇయర్స్కి కూడా చూస్తున్నాము. 8 ఇయర్స్ కంటే ఇంకా ముందుగానే మెచ్యూర్ అవుతే దాన్ని ప్రికాషస్ ప్యూబర్టీ అంటారు. సో అది కొంచెం అలార్మింగ్ సైన్ అనమాట. ఎందుకు అలా అంత ముందుగా ఎందుకు వచ్చింది అనేది కొంచెం మీరు డాక్టర్స్ని కలిసి అది ఒక టీం వర్క్ ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఏజ్ ప్యాటర్న్ అనేది 10 ఇయర్స్, 9 ఇయర్స్, 8 ఇయర్స్ వరకు వచ్చేసింది ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం. ఎందుకు అంటే వేరియస్ రీజన్స్ వచ్చేసి, ఫస్ట్ వచ్చేసి ఫుడ్, జంక్ ఫుడ్కి అలవాటు పడడం, ప్రాసెస్డ్ ఫుడ్, అడల్టరేటెడ్ ఫుడ్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి సెడెంటరీ, మనం ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం పిల్లలకి. అంతే, టీవీ ముందు కూర్చుంటారు, కార్టూన్స్ పెట్టేసుకుంటారు. అలా చూస్తూ నేను చాలామంది మా తెలిసిన వాళ్ళలో అండ్ రిలేటివ్స్ దగ్గర కానీ చూసినప్పుడు ఫ్రిడ్జ్ విల్ బి ఓవర్లోడెడ్ అనమాట. ఫ్రిడ్జ్ ఒక సూపర్ మార్కెట్ లాగా కనిపిస్తుంది నాకు. అండ్ చిల్డ్రన్ అలా కూర్చుంటారు, అవర్స్ టుగెదర్ టీవీ చూడడము, వెళ్ళి జంక్ ఫుడ్ తెచ్చేసుకోవడము, ప్రాసెస్డ్ ఫుడ్ తెచ్చేసుకోవడం, ప్యాకేజ్ ఫుడ్ తీసుకోవడం, తినేయడం. సో ఒక కంట్రోల్ లేదు, ఒక ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి ఏమీ లేవు. అదొక రీజను. రెండోది వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్గా లేకపోవడం. అండ్ మూడోది వచ్చేసి ప్లాస్టిక్ యూసేజ్, కాస్మెటిక్ యూసేజ్ చిన్నప్పటి నుంచే ఇవి లైఫ్ స్టైల్లోకి ఉండడం. నాలుగోది వచ్చేసి స్ట్రెస్ ఫ్యాక్టర్. చిన్నపిల్లలకి ఏం స్ట్రెస్ ఉంటుంది అని అనుకోవచ్చు, బట్ అకాడమికల్గా స్ట్రెస్ ఇప్పుడు పిల్లల్లో స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది క్యారీ ఆన్ అవుతుంది. సో ఈ అన్నిట్లోనూ కూడా లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి, తెలియకుండానే ఇవన్నీ ఇంపాక్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మార్చుకోవడం అనేది పేరెంట్స్ గైడెన్స్లో ఉంటుంది. ముఖ్యంగా మదర్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్, యంగ్ గర్ల్స్ ఎలా గైడ్ చేస్తారు మదర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక రైట్ వేలో వాడిని గైడ్ చేయడం, ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఆల్ మదర్స్ ఆఫ్ యంగ్ గర్ల్స్, ఇఫ్ యూ క్యాన్ గైడ్ దెమ్ ఇన్ అ రైట్ వే, దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ లేదు అని అనుకుంటే సర్టన్ ఏజ్, ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ రాగానే మీరు గైనకాలజిస్ట్ దగ్గర తీసుకొస్తే దే విల్ గైడ్ యూ యువర్ ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి అన్నీ, వాళ్ళ హైజీన్ ఎలా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అన్నీ కూడా ఒక గైడెన్స్ అనేది మీకు ఉంటుంది. అండ్ అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ ఇస్ స్క్రీన్ టైం, సోషల్ మీడియా అన్ని రకాలుగా పిల్లలు ఎక్స్పోజ్ అవుతున్నారు, విచ్ ఇస్ ఇండైరెక్ట్లీ వాళ్ళకి హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. సో ఇదంతా ఒక సైకిల్ అన్నమాట. చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ ఒక లైఫ్ స్టైల్ అనేది అలవాటు అయితే, అండ్ అది ఫ్యూచర్లో అనదర్ ఒక 30-35 ఇయర్స్ క్యారీ ఆన్ అవుతారు.